నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలు, ఇనుప కండలు కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంట సేపు పూజ చేసే కన్నా ఫుట్బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం, బలహీనతే మరణమని గుర్తించండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 11, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషముకు. చంద్రోదయం ఉదయం 7 గంటల 6 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 7 గంటల 33 నిమిషాలకు. తిథి పాడ్యమి ఉదయం 10 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 10 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి రేవతి. కరణము భవ, ఉదయం 10 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 9 గంటల వరకు, తదుపరి కౌలవ. యోగము శుభము ఉదయం 11 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7 గంటల 59 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 37 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 46 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 42 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 6 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 13 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు. మార్చి 11 సోమవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి ఉదయం 10 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత. మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగానే నక్షత్రాలు అద్భుతంగా ఉన్నప్పుడు తిథులతో అవసరం ఉండదు. అలాగే ఈరోజు కూడా శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు వివాహం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము కలదు. ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి మంగళవారం ఉదయం 6 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే గృహప్రవేశం చేయడానికి ముహూర్తము ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి 11 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. ఇంకా ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మేష లగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము సోమవారం రాత్రి అంటే ఆదివారం రాత్రి 1 గంట 55 నిమిషాల నుండి మంగళవారం ఉదయం 6 గంటల 29 నిమిషాల వరకు ముహూర్తము ఉన్నది. ఎటువంటి దుర్ముహూర్తం, వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మీనరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వాలి కుమారుని పేరు అంగదుడు. ఈరోజు ప్రశ్న: రాముడు ఒకే బాణంతో ఎన్నిసార్లు వృక్షములను బంధించెను? 5, 7, 10, 100.
మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆర్థిక లావాదేవీల్లో కొంత నిరాశ కలిగిన నిదానంగా పుంజుకుంటారు. వృషభ రాశి. కొన్ని రహస్య విషయాలు తెలుసుకుంటారు. మిథున రాశి. స్నేహితులతో గొడవలు సర్దుబాటు కాగలవు. కర్కాటక రాశి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సింహరాశి. కొత్త కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కన్య రాశి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. తులారాశి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి. పనులు కొంచెం నిదానించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. మకర రాశి. బంధువులు స్నేహితులతో గొడవలు వస్తాయి. కుంభరాశి. కుటుంబంలో సమస్యలతో మానసిక ఆందోళన చెందుతారు. మీనరాశి. శారీరక రుగ్మతల వంటి ఫలితాలు ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.